మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మడ్ఫోర్ట్ లోని కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళ తన తోబుట్టువుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. వేడుకల్లో భాగంగా మహిళల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. म्यूजिकल चेयर सेकंड विनर అందరు మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొత్తం కంటోన్మెంట్లో చాలా ఏరియాల నుంచి మహిళలందరూ ఈరోజు ఈ వైస్రాయ్ గార్డెన్లో ఏదైతే మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశామో అందులో అత్యధిక శాతం మహిళలు పాల్గొని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రకమైన పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మహిళలందరూ ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా ఒక 3 గంటల సేపు ఎంతో సంతోషంగా ఉండే డాన్సుల రూపంగా కావచ్చు, మ్యూజికల్ చైర్స్ కావచ్చు, ఒక బెలూన్ కూడా గేమ్ ఉండే అన్ని గేమ్స్లో బాగా ఆడి వాళ్ళ సత్తాని ఇలా కనబరిచారు. వాళ్ళ టాలెంట్ అంతా బయటికి తీశారు. డాన్స్ రూపం కావచ్చు, అన్ని ఆటలలో కూడా మహిళలు లేకుంటే సృష్టి లేదు. ఈరోజు మనము ఈ భూమి మీద బతున్నామంటే కూడా మన బరువంతా మోసేది భూతల్లి, వారు కూడా మహిళనే. పైన ఉండేది కూడా సృష్టి మొత్తం నడిపించినది కూడా అర్ధనారీశ్వరుడు అనేసి మనకు శివుడు కూడా మనకు తెలిసింది. మహిళ పార్వతమ్మ లేకుంటే సృష్టి నడుస్తలేదు. ఏ రకంగా చూసినా మహిళలే. ఇప్పుడు మనం అందరం జర్నలిస్ట్ కావచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న సోదరులు ఎవరు కూడా సంతోషంగా ఉన్నారంటే దినరీత్యలో మన మహిళా మనులు లేకుంటే మనమే లేము. అన్ని విధంగా మహిళలే మూలం కాబట్టి ఈ వేడుకలు జరపడం, మహిళా దినోత్సవ వేడుకలు వీళ్ళందరినీ గౌరవించాలి. ఒక ఉమెన్స్ డేనే కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ప్రతిరోజు వాళ్ళు లేకుంటే మనం లేము. కింద భూమి కావచ్చు, పైన ఆకాశం మీద దేవత కావచ్చు, మహిళలు లేకుంటే ఉండరు. కాబట్టి మనమందరము మహిళలను అనిత్యం గౌరవించాలి. ఎక్కడైతే మహిళలను పూజిస్తారో గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటుంది. అది దాన్ని భావించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఏ పథకం పేరు పెట్టినా పథకం ఇంప్లిమెంట్ చేసిన ప్రతి పథకం పేరు మహిళల పేరే. గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి అని పేరు పెట్టడం, మహిళలందరినీ మహాలక్ష్మి చేయాలి, కోటీశ్వరుని చేయాలని కూడా వారి ఆలోచన ఆకాంక్ష ఉంది కాబట్టి అవన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే కూడా అత్యధిక శాతం మా మహిళలే సహాయ సహకారాలు అందించి ఆశీర్వాదించినందుకే, నేను మొదటి నుంచి వారు నాతో ఉన్నందుకే సాధ్యమైంది. కాబట్టి ఎల్లప్పుడూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఈ రోజు సంతోషంగా ఉన్నారో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆలయాల్లో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే సమాజంలో భక్తిభావం వెల్లువిరుస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డు సీతారాంపురంలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో నిర్వహించే భజనలు, కీర్తనలు, విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సాయిబాబా యాదవ్, విజయరాజు, గోవర్ధన్, పాండు, చంద్రమౌళి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐడిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పి లోన్ల పేరుతో బురిడి కొట్టిస్తున్న కేటుగాడిని రామ్ గోపాల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2,80,00,000 లోన్ ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించిన నిందితుడు భరత్ సాయి చంద్ర ఆమె దగ్గర నుంచి ఏకంగా 10 లక్షల నగదు, కేజీకి పైగా బంగారాన్ని దోచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి కారు, 4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడిపై గతంలో 8 కేసులు ఉన్నట్లు వివరించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ లోన్ల పేరుతో వచ్చే అపరిచితులను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ज्यादा पैसा वसूल करता है. हमारा जो राम गोपाल पेट में जो श्रीमती रजनी जैन है, वो राखी जैन, शी इज ए कंप्लेंट विक्टिम है. उसको इन्हें इंट्रोड्यूस कर लिया. करने के बाद उससे 2,80,00,000 रुपया हाउसिंग लोन दिला तुम बोल के एक 10 लाख रुपया नेट कैश और 16 तुले के सोना उनको बातों में लगा के पूरे ले लिए. आपको मालूम है कि कोई भी प्रोसेस फीस इतना नहीं रहता. इसका पूरे काम चीटिंग काम है. लेने के बाद उनको का ना लोन दिलाया ना उनको कंसर्न में नहीं है. उनके कंप्लेंट में हमारा राम गोपाल पुलिस स्टेशन में केस रजिस्टर हुआ. वो दरियाफ्त करते हुए उसको अरेस्ट करे गए. अरेस्ट करके 4 लाख रुपया बरामद करे जो चीटिंग अमाउंट, और उसके अकाउंट में जितने भी 4 लाख रुपए वो भी उसको फ्रीज कर दिया है. ये जो चीटिंग मनी से उन्हें जो कार इंडियोवर कार भी खरीदा बहुत हेस करता है. पब्लिक के मन में जो चीटिंग के पैसे उनको इंडियोवर कार में फिरमा मार्केट में शो करना, इज इन ए वेरी गुड बैंक फाइनेंसर बोल के पब्लिक को चीट करने में बहुत मशहूर है इन्हें. सो एसओ इनको अरेस्ट करके आज हम कोर्ट में पेश कर रहे. ये पूरा इन्वेस्टिगेशन हमारा डीसीपी मैडम श्रीमती रक्षिता कृष्णमूर्ति आईपीएस के सुपरविजन में हुए सो है, और एसीपी महाकाल श्रीधर के सुपरविजन में एक केस को डिटेक्ट करे. सो इसमें इनके पुराना जो क्रिमिनल बैकग्राउंड है वो तो इस पुराना इसके ऊपर 8 केसेस के ऊपर रजिस्टर है. सेम मोडस ऑपरेंडी से भी लोगों को चीट कर देता है. अभी उन्हें 7 केसों में उन्हें कोर्ट का ट्रायल करा. रिसेंटली 2025 में मादापुर पुलिस में भी ऐसी चीटिंग करे तो वहाँ पे भी पुलिस वाले उसको केस करके वहाँ पे अरेस्ट करे. सो इसमें जो काम करे पुलिस ऑफिसर्स एसीपी श्रीधर और सुरेश कुमार और हमारे एसआई गंगाधर, उनके टीम को सीपी मैडम के तरफ से और सीपी साहब के तरफ से उनको अच्छा रिवार्ड दिला देंगे. थैंक यू. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.